జై మాత గోమాత. నా పేరు ఉప్పల లక్ష్మీనరసయ్య గుప్తా. నాది ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, తర్వాత దైవభక్తి, వాసవి శివసాయి, దత్తసాయి టెంపుల్, గోసేవా ట్రస్ట్ అధిపతిని. మళ్ళా అక్కడ టెంపుల్ నిర్వహించాను. అక్కడ భజనలు పూజలు కూడా అవుతున్నాయి. దానికి నాకు సహకరించిన ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ నాకు సహకరించారు. మళ్ళా సిఏ హోదాలో ఉండి మా పురుషోత్తం గారు ఎంతో సేవ చేస్తారు. దాని తర్వాత మా దేవేంద్రనాథ గుప్తా ఏడాదుడు మారుమోగుతాడు, తెలంగాణ రచయిత. మళ్ళా మా కడకమల్లి కరుణాకర్ గుప్తా గారు, ఆయనకి ఎంత సేవ చేయాలని ఉంటుంది అంటే మనుషుల ఇప్పుడు మొత్తం ఉన్నది కూడా ఇచ్చేద్దామన్నట్టు ఉంటాడు ఆయన. అసలు ఆయన ఎంతో కష్టపడి ఒక 35 డివిజన్లు తయారు చేశాడు. సేవ ప్రచారక్ సమితి. ఇలా చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది, దాని ఇంకా చాలా కష్టం ఉంటుంది. ఇది చేస్తుంటే కూడా ఎంతోమంది ముంగట రానియరు. ఇంకోటి ఏంటంటే నా ఉద్దేశము, చేసేటోళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ ఎంబడి నడుకోనికి రాకున్నా కూడా మనకు శక్తి ఉన్నంత అమ్మవారికి సేవ చేయాలి. ఫస్ట్ మన ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ, వాళ్ళు లేని మనకి ఏ దేవుళ్ళు లేరు. ఫస్ట్ వాళ్ళకు సంతానమై ఈ లోకాన్ని చూస్తాము. చూసినాక కృష్ణుడు కానీ రాముడు కానీ గోమాత కానీ వీళ్ళందరినీ పరిచయాలు చేసింది వాళ్ళే మనకు. ఫస్ట్ మనము ముఖ్యంగా యూత్కు నేను విన్నపించుకుంటుంది ఏంటంటే, ఎక్కడ పోయినా సరే గోమాతను, గోమాత అంటేనే అమ్మ అంటేనే గోమాత. అమ్మ పాలిచ్చి మనం పెంచుతుంది. తర్వాత గోమాత పాలు తాగే మనం చనిపోయేదాకా ఆమె పాలతోనే ఇవాళ ప్రపంచమంతా బతుకుతుంది. కాబట్టి అసుంటి గోమాతను ప్రపంచమంతా సేవించాలి, పూజించాలి. ఇప్పుడు జాతీయ గోమాత చేయాలని అందరూ వేడుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా పోరాడి మనందరం ప్రపంచమంతా బయటకి చేయాలి. ఈ గోసేవలు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంతో సేవ చేస్తున్నారు. గోమాతకెళ్ళి వచ్చిన ప్రతి పదార్థము మన శరీరంలో ఎన్ని సర్వరోగ వ్యాధులను నివారిస్తుంది. ఆ ఒక్క గోమాత ఏదైతే ముహూర్తము, అది మనకు వచ్చే ముహూర్తం ఉంటుందో గోమూర్తము, దాన్ని మనము రోజు ఒక కప్పున తాగితే మన బాడీలో ఉన్న రోగాలు, విటమిన్స్ అన్నీ క్లీన్ అయిపోయి ఎట్లా అంటే హెల్తీగా మార్నింగ్ లేస్తే చెట్టు ఎంత పువ్వు ఎంత వికసిస్తుందో అంత మంచిగా వికసిస్తూ ఉంటాము. కాబట్టి మీకు యూత్కు కానీ మన పిల్లలకు నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఈ సందర్భం నాకు లభించినందుకు మీరు ఏ పనికన్నా వెళ్ళండి, అమ్మానైనా ఆశీర్వాదం తీసుకోండి. నైనగారు అందుబాటులో ఉండడు కాబట్టి అమ్మ పాదాలు మొక్కి వెళ్ళడం నేర్చుకుంటే మనకు దాన్ని వలన ఐశ్వర్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంకోటి మిమ్మల్ని చూసి ఇంకోరు కూడా వాళ్ళు కూడా పాటిస్తారు. మన హిందుత్వాన్ని కాపాడండి. ఇప్పుడు ప్రపంచమంతా హిందుత్వం అంటుంది. కాబట్టి మనము మన ఇంటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరో చెప్పింది కాదు, మన ఇంట్లో మన అమ్మకు గౌరవించి ఖాళీ బ్లెస్సెస్ తీసుకొని ఆమె పాదాలు ముట్టుకొని ఏ పనికన్నా వండి మంచిగా అవుతుంది. ఈ గోమాత ప్రపంచమంతా మనం బతుకుతున్నామంటే ఆమె ఇచ్చే పాలతోనే అమృతం. కాబట్టి ఆ గోమాతకు మనం సేవ చేద్దాం, అందరినీ సేవ చేపిద్దాం, అందరినీ విన్నపం చేసుకొని ఆ సేవ చేసేటట్టు కోరుదాం. జై భారత్, జై హిందూ, జై జై మాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత.